గుజరాత్లోని సూరత్ నగరపాలక సంస్థ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. మురికి నీటిని శుద్ధి చేసి విక్రయిస్తూ ఏటా 140 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. సాధారణంగా మన నగరాలు చాలా వరకు మురికి నీటిని ఏ సముద్రాల్లోనో నదుల్లోనో వదిలేస్తున్నాయి. కానీ సూరత్ మున్సిపల్ నగరపాలక సంస్థ మాత్రం నగరం నలుమూలలా భారీ ట్రీట్మెంట్ ప్లాంట్లని కట్టించి శుద్ధి చేసిన నీటిని అక్కడి బట్టల మిల్లులకి, భారీ పరిశ్రమలకి విక్రయిస్తోంది. వాళ్ళకే కాదు, సామాన్యులకి వాటిని చేరువ చేసింది. ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి, ఇంకేదైనా అవసరానికో నీళ్లు కావాలని ఫోన్ చేస్తే చాలు, ట్యాంకర్ని పంపిస్తుంది. ఒక్కో ట్యాంకర్కి కేవలం 75 రూపాయలే తీసుకుని నీటిని పంపిణీ చేస్తోంది. ఇలా సూరత్ నగరంలోని 3 భారీ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా రోజు దాదాపు 350 మెగాలీటర్ల నీటిని విక్రయిస్తోంది. 4 ఏళ్ల కిందట మొదలైన ఈ పథకం ఇప్పుడిప్పుడే మంచి ఫలితాలను అందిస్తోంది. ఆ మున్సిపల్ సంస్థకి మురికి నీళ్ల ద్వారా ఏడాదికి 140 కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తోంది. దేశంలో మరే నగరానికి ఈ రికార్డు లేదని అధికారులు చెబుతున్నారు.